మజ్జిగ పలసనైతే ఏమంటామమ్మా, మంది ఎక్కువైతే పలసన అవుతుంది. ఇదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, నేను అనుకున్నా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో కమ్మారెడ్లు కూడా బీసీ జాబితాలోకి చేరతారేమనేటటువంటి భయం ఉండేది నాకు. అది మహానుభావుడు మన గౌరవ ప్రధానమంత్రి గారు దాన్ని కూడా నిజం చేశాడు. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి, ఈడబ్ల్యూఎస్ తోటి ఎక్కడికి వచ్చారు వాళ్ళు కూడా మన ఇంటికే వచ్చారు. రిజర్వేషన్ జాబితాలోకి వచ్చారా? అర్థమైనట్లేదు మీకు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చిన దరిమిల 10% ఇచ్చినందువల్ల ఏం జరిగింది, వాళ్ళు కూడా మన కీలో నిలబడ్డారు, రిజర్వేషన్ల జాబితాలోకి వచ్చారు. వచ్చారా రాలేదా? అన్నగారికి అర్థమైనట్లేదు, వచ్చారు. అందుకనే ఇందాక అక్కడ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చల్లదుగాక చల్లదు న్యాయస్థానంలో. అయితే న్యాయస్థానంలో మన తరఫున మాట్లాడే వ్యక్తి ఏ జడ్జి కూడా లేడు కనుక చాలా సులభంగా అది మొన్న కొట్టివేయబడలేదు మిత్రులారా. కేసు అయితే కంటిన్యూ అవుతుంది, చివరకు నిలబడదు న్యాయస్థానం ముందు. గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యాంగంలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది రిజర్వేషన్లు ఎవరైతే ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున పొందుపరిచాడో, ఈ సమాజంలో ఎవరైతే అణిచివేతకు గురైనటువంటి వర్గాలు ఉన్నారో, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి తరానికి విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ పీఠికలో ఏదైతే రాసుకున్నామో సమన్యాయం అనేటటువంటిది రాశారో, ఆ సమాన న్యాయం ఎక్కడుగు వర్గాలకు దొరికేంత వరకు మాత్రమే ఈ రిజర్వేషన్లు ఇవ్వండి అని ఆ రోజు పొందుపరచడం జరిగింది మిత్రులారా. కోటాను కోట్లు సంపాదించి రాష్ట్రంలో దేశంలో ఉన్న వనరులన్నీ మింగినటువంటి వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి రిజర్వేషన్ ఇవ్వమని ఏ మహానుభావుడు చెప్పలా. అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి చేర్చారు. ధర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పోరాటం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రద్దు చేయమని. సరే, ఇక నేను మీ అందరి మధ్య మీ అందరి అనుమతితో సెలవు తీసుకుంటూ మరలా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. జిల్లా స్థాయి నుంచి మనందరం వెళ్ళి ఒక మండల కేంద్రంలో నలుగురమే కావచ్చు, పెద్ద ఆర్భాటాలు ఏం అక్కర్లా, చిన్న సంచి సంఘాలు తలుచుకొని దత్త బట్టలు పెట్టుకొని గ్రామాలకు వెళ్దాం. వాళ్ళు పెట్టిన మంచాల మీద నలుగురం కూర్చొని వాళ్ళని చైతన్యపరుద్దాం. వాళ్ళు పెట్టింది ఏదో తిని ఉదయం లేచి ఆ బావి కాడ స్నానం చేసి మళ్ళీ ఇంకొక ఊరు చూసుకొని ఈ రకమైనటువంటి ప్రయాణానికి మనం శ్రీకారం చుడితేనే ఈ రాష్ట్రంలో బీసీలు మనల్ని నమ్ముతారు, నిజమైనటువంటి బీసీ ప్రతినిధులు అవుతారని మీ అందరికీ ఆ దిశగా మన ఉద్యమం ఉంటుందని మీ అందరికి కూడా అప్పీల్ చేస్తూ, దీంట్లో మీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు చిత్తశుద్ధితోటి ఉద్యమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చేతులు ఎత్తి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మనం అందరం కూడా గర్వపడేటటువంటి వ్యక్తి, ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఎవరయ్యా మీ సంఘానికి అధ్యక్షుడు అంటే గర్వంగా ఎస్ డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారు మా సంఘానికి అధ్యక్షుడని చాలా ఎత్తుకొని చెప్పేటటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి అయినటువంటి వెంగళరావు యాదవ్ గారిని సమావేశానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.